మన్యం జిల్లా అరకు పార్లమెంట్ ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన కూటమి నాయకులు, అభిమానులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి వద్ద నుండి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి అభివాదాలు చేసిన కూటమి అభ్యర్థులు. రోడ్డు మార్గం ద్వారా ప్రారంభమైన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచార యాత్ర కార్యక్రమంలో భారీగా పాల్గొన్న 5 మండలాల తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. మనమందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు అభివృద్ధి అయితే శూన్యం. ఈ రోడ్డు మీద వస్తున్నాం, ర్యాలీలు వస్తున్నాం, గోతులమయ్యే రోడ్డు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం. ఎందుకంటే ఆ వెహికల్ కిందకి మీదకి ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది. మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది. ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం. మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు, హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు, అంటే గుంటల రోడ్లు. కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా? అలాగే మన రాష్ట్రం ఈరోజు తలకాయ లేని మండుల్లా తయారైంది. రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే 3 ముక్కలు ఆటపడి రాజధాని లేకుండా చేశాడు. అధికార వికేంద్రీకరణ అంటాడు. అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న గారికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంటానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈరోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసమ్మా మీకు? బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు. ఇక్కడున్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు, రిజర్వాయర్ పరిస్థితి తెలియదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇంకా మన అరకు ప్రాంతంలో ఈ అరకు నియోజకవర్గాన్ని మనం కేంద్ర